ఈ వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడి జీవితాన్ని మార్చేస్తుంది. నిన్ను చూచి అన్ని జనులందరూ నీ జీవితాంతము నిన్ను గౌరవిస్తారు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఘనతను స్వతంత్రించుకుంటారు. yes, ask God to do big things in your life. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనము. 1 Samuel chapter 3 verse 19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. వావ్! సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అన్న పక్కన వాళ్ళతో. ఈ సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. ఆల్రైట్, అంటే ఈ లెక్కన దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి ఎవరి మీదైనా కోపం వస్తే మనని తిడితే నాశనం అయిపోతాడా? చెప్పండి. ఓకే, మరి ఎవరినైనా మనం ప్రేమించి వాళ్ళు బాగుపడతారంటే వాళ్ళు బ్లెస్ అవుతారా? చూడండి, దేవుడు ఇక్కడ ఏమనుంది, సమూయేలు ఏమవగా అంట పెద్దవాడు కాగా, అంటే మనుషుల్ని సహించి ప్రేమను పొందుకొని శత్రువుల్ని కూడా ప్రేమించడము నేర్చుకున్న సమూయేలు పెద్దవాడయిన తర్వాత అతని నోటి నుంచి వచ్చిన ప్రతి మాటలో ఏ మాట కూడా ఏమైందంట తప్పిపోలేదు. ఇప్పుడు క్రైస్తవులు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని అన్నంత మాత్రాన ఒక క్రైస్తవులు అనే పేరు కాదు, కానీ దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఒక అధికారము ఇవ్వబోతున్నాడు. God will give every Christian an authority. If God is with you, you receive an authority. మానవుడికి దేవుడు తోడై ఉంటే ఆ మానవుడికి ఒక అధికారం ఇస్తుంది. సో దేవుడు మీకు తోడుగా ఉంటే ఆయన హృదయవాంఛలను ఆలోచనలు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. ఇప్పుడు దాకా దేవుడు తోడుగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము గనక మనము నిజంగా సీరియస్గా తీసుకొని దాన్ని అడగకపోతే దేవుడు చేస్తాడు. విశ్వాసము అనండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యం. ప్రతి విశ్వాసి యొక్క మాటను ఆశీర్వదించబోతున్నాడు. God is going to bless. ఎంతమంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్ముతున్నారు? ఎస్. అప్పుడప్పుడు మనకి అవిశ్వాసం ఉందైనా మనం ఏదో అంటాం, ఆత్మ ద్వారా అనేస్తాం, కానీ దేవుడు దాన్ని తీసుకొని మన జీవితం నెరవేరుస్తాడు. ఎవరెవరైతే నేను ఆశీర్వదించబడాలా, నా రిపోర్ట్లు నార్మల్ రావాలా, నా పిల్లలు ఆశీర్వదించబడాలా, నాకు సమృద్ధి కావాలా, నేను ఈ రోగం నుంచి ఈ కష్టాల నుంచి బయటకు రావాలని ఎవరెవరైతే మనసులో అనుకొని వారి నోటితో ప్రవచిస్తున్నారో, అడుగుతున్నారో, ప్రార్థిస్తున్నారో వాటన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు. ఐఎమ్ టెల్లింగ్ యు. ఇప్పుడు ఎంతమందికి విశ్వాసం వస్తుంది? ఎస్. దేవుడు సమూయేలుతో తోడుగా ఉన్నందున అతని, కానీ నా మాటల్లో చాలా మాటలు తప్పిపోయాయి, అన్నీ కరెక్ట్ అవ్వలే. కొన్ని 50-50, కొన్ని 40-60, ఒక్కొక్కసారి 20-10, 20-80, అంటే 20 జరిగాయి, 80 జరగలే. కానీ అది మంచిదే. విశ్వాసం కొద్దిగా మొదలవుతుంది, అవునా? అది పులిసిన పిండితో సమానము. ముందు కొంచెం పులుస్తుంది, కొంచెము, తర్వాత పిండంతా పులిసిపోతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుని వాక్యము పులిసిన పిండితో సమానం అనండి. ఎంతమంది పాలలో ఇంత పెరుగు తోడేస్తారు? పొద్దునకి ఏమవుతుంది? పెరుగంతా తోడుకుంటుంది. పులిసిన పిండి అంతే. అది మామూలు పిండిలో పెడితే ఏమవుతుంది? పిండంతా పులిసిపోతుంది. పక్కన చెప్పండి, నీవు పులిసిన పిండి వంటి వాడవు, ఎదుగుతున్నావు అనండి. అందరూ చెప్పండి, దేవుడు సమూయేలుకి తోడుగా ఉండే దేవుడు నాకు కూడా తోడుగా ఉన్నాడు. రైట్. ఇప్పుడు మీరు ఒక 2 నిమిషాలు కొన్ని ఆలోచించుకోండి మనసులో. నీకేం జరగాలనుకుంటున్నావు? ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ యువర్ మైండ్. ఎవ్రీథింగ్, ప్రతిదీ నీ మనసులో. ద బ్యాటిల్ గ్రౌండ్ ఇస్ యువర్ మైండ్. నీకు ఐశ్వర్యం రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, ఏదైనా పాపాన్ని జయించాలన్నా,
పరిశుద్ధంగా ఉండాలన్నా అన్నీ ఎక్కడ మొదలవుతాయో తెలుసా? ఇక్కడ మొదలవుతాయి. ఇన్ యువర్ మైండ్ ఇక్కడ మొదలవుతాయి కనుక అందుకే నీవు ఇక్కడ స్వస్థపడితే శరీరంలో స్వస్థపడతావు, ఇక్కడ ఐశ్వర్యవంతుడైతే శరీరంలో ఐశ్వర్యవంతుడు అవుతావు. అందుకే సైతానుడు బైబిల్ అంటారు, రెన్యూ యువర్ మైండ్. నీ మనసును ఏం చేయాలంట? నూతన పరుచుకోవాలంట. అందరూ నూతన మనసు అనండి. అందుకే మనం ఏమంటాం? మారు మనసు పొందావా? డిడ్ యూ చేంజ్ యువర్ మైండ్? సమస్తము నేనే కష్టాలు, ఇప్పుడు అంతా దేవుడి మీద ఆధారపడ్డావా? డిడ్ యూ చేంజ్ యువర్ మైండ్? రెన్యూ యువర్ మైండ్. సో మీరు ఏ విషయాలైతే మా జీవితంలో జరగాలి అని అనుకొని దేవుడు నాకు తోడుకొని అనుకున్నారో 2 నిమిషాలు మీరు మైండ్లో అనుకోండి, నాకేం జరగాలి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ ఇన్ యువర్ మైండ్. నా పెద్ద కొడుకుకి పెళ్ళి అవ్వాలా, వాడికి మంచి ఉద్యోగం రావాలా, నా భర్త ఈ వ్యసనాలను జయించాలా, నేను కోపాన్ని జయించాలా, నేను ఈ చెడుల వాటిని మానేయాలా, నేను దేవుల్లో ఇంకా ఎదగాల, నేను సొంత ఇల్లు కట్టుకోవాలా, నేను సేవ చేయాలా, నేను అనేకులకి ఆశీర్వాదంగా ఉండాలా. యా, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఇన్ యువర్ మైండ్, ఓకే. ఎవరెవరు అనుకున్నారా లేదా? అనుకున్న వాళ్ళు నుంచోండి. అందరూ అనుకున్న వాళ్ళు మాత్రమే నుంచోండి. యు థింక్ ఇన్ యువర్ మైండ్. రక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ హృదయంలో విశ్వసించి నోటితో పలకాలండి. సో మీరు అనుకున్నది ఇప్పుడు మీ నోటితో ప్రవచించండి. రిలీజ్. నజరేయుడైన యేసయ్య, నాకు ఈ ఉద్యోగం రావాలా, నేను ఇంటర్ బాగా పాస్ అవ్వాలా, నేను బీటెక్లో నాకు సీట్ రావాలా, నేను ఈ నీట్ జాయిన్ అవ్వాలా, నేను ఈసారి మళ్ళీ ఇందులో కమన్ ప్రొఫెసై. I tell you, when you receive a word from God and prophesy, that's a self-prophecy. Say it. I want to be a top businessman, a top employee, whatever you want. You speak it. నా అప్పులన్నీ పోవాలా, నా రిపోర్ట్లన్నీ నార్మల్ రావాలా. లార్డ్ జీసస్ బ్లెస్ మీ, నజరేయుడైన యేసు నామమున. సే ఇట్. అవి ఎప్పుడైతే నోట్తో పలకాలి మీరు. ఆమేన్. కూర్చోండి. మీకు తెలుసా, ఇప్పుడు మీ మాటల్లో ఏది తప్పిపోకుండా దేవుడు నెరవేరుస్తాడంట. యా, ఎంతమంది నమ్ముతున్నారు సమూయేలుతో పాటు నాకు దేవుడు తోడుగా ఉన్నాడని? ఎస్. అప్పుడు అన్యజనులు ఏమనుకుంటారో తెలుసా? క్రైస్తవుని కలిసిన వెంటనే ఒక మాట మాట్లాడవా, ఒక మాట నా మీద విడుదల చేయవా అంటారు. యా, దే నో ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ స్పీక్ సంథింగ్, ఇట్ విల్ హ్యాపన్. ఈ రోజు నుంచి ఒక మాట మా మీద ఆశీర్వదించండి అంటారు. రిలీజ్ ఎ వర్డ్ బ్రదర్, రిలీజ్ ఎ వర్డ్. ఎందుకని దీనివల్ల ఎవరికి మహిమ? నీవు క్రైస్తవుడు, నీతో ఎవరు తోడుగా ఉన్నారు? జీసస్. ఇఫ్ యు ఆర్ విత్ జీసస్, యూ విల్ హ్యావ్ టు బేర్ ఎ ఫ్రూట్. ఎంతమంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఫలించాలి అనుకుంటున్నారు? కరెక్టే. శక్తి మటుకు రావాలా లేదా? ఎస్. పక్కన చెప్పు, యువర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ అటైర్. అటైర్ అంటే ఏంటి? డ్రెస్. యా, ఓకే, రైట్. ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే సమూయేలు పలికిన మాటల్లోనే ఏది తప్పిపోలేదు. ఈ లెక్కన దేవుడే డైరెక్ట్గా తన బైబిల్ గ్రంథంలోంచి నీకు ఇచ్చిన వాగ్దానములో కూడా ఏది తప్పిపోదు. దేవుడు తోడుగా ఉంటే ఒక మనిషిలోంచి వచ్చే మాటే తప్పిపోవట్లేదు. మరి అదే దేవుడు తన వాక్యములో ఇచ్చి, ఆ వాక్యమే నేనై ఉన్నానన్న వాగ్దానమును తీసుకొని దాన్ని పట్టుకుంటే అది ఇంకా గ్యారంటీగా నెరవేరుతుంది. పక్కనలో చెప్పండి, దేవుడు తోడై ఉంటేనే నీ మాట నెరవేరితే ఇక దేవుని మాట ఇంకెంత గ్యారంటీగా నెరవేరుతుంది అని చెప్పండి. If God is with you and your word will come to pass, how much more the direct word of God. Hallelujah. Yeah. ఎంతమందికి డైరెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ కావాలా? ఎస్. ఒక మాట తీసుకోండి, ఒక వాగ్దానం తీసుకోండి, దాన్ని అడగండి. దేవుడు అది ఆయన డైరెక్ట్గా వర్డ్గా అనుకొని నీ జీవితంలో దాన్ని నెరవేరుస్తాడు. రైట్. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 23-24. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసానని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. రైట్. మళ్ళీ చదవండి 23-24.
ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును. అందరూ యెహోవా బాహువు అనండి. ఇప్పుడు మళ్ళా అనండి, బలమైన యెహోవా బాహువు అనండి. ఆల్రైట్. చూడండి, అప్పుడప్పుడు మనము ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా కెరియర్ అడుగుతాం, భవిష్యత్తును అడుగుతాం, ఇల్లును అడుగుతాం, నీతిని అడుగుతాం, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాం మన పిల్లల్ని. కరెక్టే, పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, చదువుకోవాలా, ఉద్యోగం తెచ్చుకోవాలా, చక్కగా బతకాలా, కాదన్న నేను. అవన్నీ కూడా బేసిక్. ఎప్పుడైనా ఈ బోధిస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? అన్నీ ఈ బోధించే కదా, ఇవే కదా బోధించేది, అవునా కదా? అందరూ ఇదే బోధిస్తారు, నీతి అందరూ ఇవే బోధిస్తారు. కానీ యెహోవా బాహు ఎటువంటిదంట? బలమైనదంట. అందరితో సమానమైనదా, బలమైనదా? ఎందుకని బలమైనది? ఎందుకంటే భూనివాసులందరూ తెలుసుకోవాలంట ఆయన బాహుని. ఎంతమంది తెలుసుకోవాలంట? ఆల్రైట్. అందుకని దేని కొరకు ప్రార్థించాలా? చూడండి, ఇక్కడ దేవుడు తన బాహువు బలమైంది అని ఇజ్రాయేలు ద్వారా అనేకులకు చెప్పడానికి ఇజ్రాయేల్లో ఒక కార్యం చేస్తున్నాడు. ఏంటో చూద్దాం, చదవండి 24. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఎన్ ఎక్స్ట్రీమ్ మిరకల్, ఒక అసాధారణమైన పెద్ద అద్భుతమే నీ ద్వారా అనేకులకు దేవుని మహిమను కనుపరుస్తుంది. అస్తమానము నీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయి, నేను కాదన్ను. నేను అమెరికా వెళ్ళాలా, నేను పెళ్లి చేసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, కరెక్టే, నువ్వు బ్లెస్ అవుతావు. కానీ నువ్వు అదే వాక్యాన్ని ఇంకొకరికి చెప్పావనుకో, వాడి దగ్గర 6 కార్లు ఉన్నాయి. ఎన్ని కార్లు? నువ్వేమో 30 సంవత్సరాలు ప్రార్థన చేసి ఒక ఇల్లు కొనుక్కున్నావు, 40 సంవత్సరాలు ప్రార్థన చేసి ఒక కారు కొనుక్కున్నావు. అవతలోడు వాడు డబ్బులతో రోజుకి 6 కార్లు కొనుక్కుంటాడు. నువ్వు వెళ్ళి వాడికి వాక్యం చెప్పావనుకో, వింటాడా? ఏనాడు? అదే జరుగుతుంది. అందరూ ప్రార్థన చేస్తారు డబ్బుల కోసం, సొంత ఇల్లు సొంత ఇల్లు సొంత ఇల్లు సొంత ఇల్లు వస్తుంది. 30 ఏళ్ళు ప్రార్థన చేస్తావు సొంత ఇల్లు కొరకు, ఆ షుగర్ వ్యాధి కొరకు 40 ఏళ్ళు ప్రార్థన చేస్తావు, ఆ బీపీ కొరకు 70 ఏళ్ళు తాతల నుంచి. కరెక్టే, చెయ్యాలి, నేను కాదన్ను. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, ఒక గొప్ప అద్భుతము నా ద్వారా చెయ్యి అనాలి. నువ్వు ఏమనాలా? మేక్ మీ. చూడండి, ఒకవేళ నీలో ఎయిడ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నా, ప్రభువా నా ద్వారా గొప్ప గొప్ప అద్భుతము చేయి అన్నాడు అనుకోండి, దేవుడు నీ బలహీనతలోంచి అనేకులకు బలాన్ని చూపిస్తాడు. అప్పులు పాలైపోయావా, డబ్బులు లేవా, ప్రభువా నన్ను వాడుకో అంటే ఆ కోటీశ్వరుడు కూడా వచ్చి నీ ముందు మోకరించి నీ దేవుడు నాకు కావాలి అంటాడు. యు సీ దాట్ నౌ. అప్పుడప్పుడు సమ్ టైమ్స్ యూ నీడ్ టు ప్రే ఫర్ ఎ బిగ్ మిరకల్. ఎ బిగ్ మిరకల్, నాట్ స్మాల్ పీనట్ మిరకల్స్. ఎ డివైన్ మిరకల్. ఎ డివైన్ మిరకల్. యూ షుడ్ చేంజ్ యువర్ ప్రేయర్ పాయింట్స్. నీ ప్రేయర్ పాయింట్స్ని మార్చుకోవాలన్నమాట. ఈ చెప్పే మెసేజ్లను బట్టి నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. అంతకుముందులాగా ప్రభు అందరూ అంటారు, నేను దేనికోసం పే చేయాలంటే అన్నీ బాగున్నాయి బ్రదరు, నేను మా ఆవిడ పిల్లలు తినడానికి తిండి ఉండడానికి ఉంది, ఏం లేదు, బ్లెస్ చేయండి, అందరూ మంచిగా ఉండాలని బ్లెస్ చేయండి. చాలామంది క్రైస్తవులు చెప్పేది ఇదే. అంటే ఏ ఎయిడ్స్ క్యాన్సర్ ఉంటే ప్రార్థన చేయాలి, లేకపోతే చేయకూడదు అనమాట. అదే పరిస్థితి. మరి అప్పులు పలు వెళ్ళిపోయి చచ్చిపోతున్నప్పుడు ప్రేయర్ చేయాలా సావకుండా? ప్రేయర్ అంటే ఎమర్జెన్సీ ఐసీసీయూ కాదు. ప్రేయర్ అంటే ప్రార్థన దేని కొరకు చేయాలంటే సర్వ సృష్టిని రక్షించగల సామర్థ్యము దేవుడిని ద్వారా చూపించాలి అని నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యు సీ దట్ గాడ్ కెన్ డూ ఇట్. ఆయన కళ్ళు అంట, ఆయన ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? ఓకే, ఐల్ షో యూ వన్ స్క్రిప్చర్. యెహోవా కళ్ళు అనండి అందరూ. ఓకే, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము, 2 Chronicles chapter 16. How many of you want God to attract you? అందరికీ తెలుసు దేవుడు అన్నాడని. ఇఫ్ గాడ్ వాంట్ టు స్టాప్ అండ్ టేక్ ఏ బ్రేక్ అండ్ కమ్ టు యూ. చూడండి, ఇదే దేవుడు పైనుంచి భూమి కిందకు వచ్చి 3 రూపంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో 3 రూపంలో అబ్రహాం దగ్గరికి వచ్చి కూర్చొని హాయిగా భోంచేసి అబ్రహాం అని ఆశీర్వదించి సర్వనాశీర్వదించి పోతాడు. ఎంతమంది ఇలాంటి యు వాంట్ గాడ్ టు టేక్ ఏ బ్రేక్
అండ్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఇన్ యువర్ హౌస్. ఎంతమంది భూమి మీద బిజీగా, దేవుడు ఎంతో బిజీ, చాలా బిజీగా ఉంటాడు పైన, కరెక్టే. ఆ 4 జీవులతోటి, దూతలతోటి, ఆ పని ఈ పని, మెకాయలు ఆ పని, అందరూ గాబ్రియలు ఏసయ్య అలాగా ఇలాగా అంత బిజీ అనుకుంటావు, కాదు. కానీ అలాంటి బిజీ దేవుడు ఏం చేశాడంట, పైనుంచి వచ్చి నడుచుకుంటా అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం ఏమో కూర్చుంటే, అబ్రహాము ఒక మంచి జంతువుని, మంచి దూడపిల్లని తీసుకొని, ఆ దూడపిల్లని బాగా దాన్ని వండి, బాగా ఉడికి, మాంసం కదా ఉడకల, అది ఉడికిదాకా ఉండి, ఉప్పు కారం వేసేదాకా ఉండి, రొట్టెలు చేసి దాన్ని ప్లేట్లు వేసి సర్వ్ చేసి అప్పటిదాకా దేవుడు కూర్చున్నాడు అబ్రహాం దగ్గర. మధ్యలో అన్న త్వరగా తేవయ్యా ఆకలేస్తుంది అని అంటే ఆయనకి ఆకలేయడం అని కాదు, యూనో, అది తిని అబ్రహాంని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. గాడ్ ఫ్రమ్ హెవెన్ టుక్ ఎ బ్రేక్. దేవుడు పరలోకంలో బిజీగా ఉండే దేవుడు కొంచెం విరామం తీసుకొని అబ్రహాం దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో భోంచేసి మరి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఈ దేవుడిని నేను ఆకర్షించుకోవాలని కోరుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ దిస్ గాడ్ అండ్ కమ్ టు యూ ఎ బ్రేక్ అండ్ టేక్ ఎ బ్రేక్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఆయన ఏమంటాడో తెలుసా? నేను నీ తలుపు వద్ద నేను తలుపును నడుతూ ఉంటాను. ఎవరైనా వారి హృదయం అన్న తలుపు తెరిస్తే నేను వచ్చి, నేను నా తండ్రి అతనితో కూర్చొని ఏం చేస్తామంట? అది అబ్రహాం జీవితంలో చేశాడా లేదా? యా. ఈరోజు అదే దేవుడు ప్రతి ఒక్కరితో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యు ఆర్ రెడీ విత్ దట్? యా, గాడ్ వాంట్స్ టు డూ ఇట్. కానీ నువ్వు బిజీ, నువ్వేం చేస్తావు? ప్రభువా డబ్ల్యూ రోగం పోవాలా, అప్పు పోవాలా, నన్ను వాడుకో, వరాలు కావాలా. ఆయన అంటాడు అయిపోయిందా, ఇంకెళ్ళిపోతున్నా బాయ్ అంటాడు. యు ఆర్ సో బిజీ ఇన్ బ్లెస్సింగ్స్. You are so busy in blessings. You are too busy asking God for blessings. పక్కన చెప్పండి, దేవుని ఆశీర్వదించడంలో చాలా బిజీ అయిపోయావు అనండి. You are so busy that you are not even bothering him. You are forgetting the source of who want to be a blessing to you. ఆయన అంటాడు నేనే వస్తానంటే నువ్వు వద్దు, ఆశీర్వాదాలు. It became like prayer is something like that. But today what is happening? చదువుదాం ఇది. 2వ దినవృత్తాంతములు 16. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే ఏంటి? నన్ను ఎవరు వెతుకుతున్నారా అని ఆయన కళ్ళంట ప్రతి హృదయాన్ని లోకమంతా సంచారించేస్తున్నాయంట. హిస్ ఐస్, ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? చాలా బాగుంటుంది. For the eyes of the Lord run to and fro. ఎక్కడి వరకు? Throughout the whole earth. అమెరికా నుంచి అంటార్టికా నుంచి ఇరుగుతూ ఉంటాయంట ఆయన కళ్ళు. ఒక్కడైనా దొరుకుతాడా? ఎందుకంట తన ఎడల యథార్థ హృదయము గలవారిని ఏం చేయడానికంట? బలపరచుటకై. అయితే దీని ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో బాగుంటుంది. For the eyes of the Lord run to and fro throughout the whole earth to show himself strong in the behalf of them whose heart is perfect toward him. అంటే నీ ద్వారా తన బలాన్ని చూపించాలని లోకానికి దేవుడి కళ్ళంట భూమి అంతా సంచారం చేస్తున్నాయంట. ఎంతమంది నా ద్వారా దేవుని బలాన్ని చూపించాలని కోరుకుంటున్నారు? ఎస్, God is waiting. నువ్వు అనుకోవచ్చు రా నాయనా, హోలీ స్పిరిట్ కమ్ అంటే దేవుడు అంటాడు ఐ వాంట్ టు కమ్ మోర్ దెన్ యూ వాంట్ మీ టు కమ్. నువ్వు నా వద్దకు రా అని అనకముందే నేను నీ వద్దకు పరిగెట్టడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎంతమంది నాకు దేవుని బలము కావాలనుకుంటున్నారు? నీవు బలము కావాలనుకుంటే ఆయన నిన్ను బలపరచాలి, తన బలంతో నింపాలని నీకంటే ఎక్కువ ఆయన ఆశపడుతున్నాడంట. యు సీ దట్ నౌ. పక్కనతో చెప్పండి అందరూ, నిన్ను దేవుని బలంతో నిన్ను ఆయన బలంతో నింపాలని నీకంటే ఎక్కువ ఆయన ఆశపడుతున్నాడు అని చెప్పండి. You know that? His eyes run to and fro. తిరుగుతూ ఉన్నాయంట. ఈరోజు ఆయన కళ్ళు ప్రతి ఒక్కరి మీద ఆగిపోవును కాక. పక్కన చెప్పి ఈరోజు ఆయన కళ్ళు నీ మీద ఆగిపోతాయని చెప్పండి. He will stop. This guy, this church. ఈరోజు వీళ్ళందరూ ఇంటికి వచ్చి
వీళ్ళందరితో పాటు భోంచేస్తానంటాడు దేవుడు. గాడ్ విల్ కమ్. ఆయన వచ్చి భోంచేస్తే ఏం చేస్తాడు? ఆయన భోంచేస్తూ హాయిగా తినేసి వెళ్ళిపోతాడు. నీకు లాసా? నో. ఏం చేస్తాడు? అబ్రహాం ఇంటికి భోంచేస్తూ, అబ్రహామా వచ్చి సంవత్సరం ఈ టైంకి కొడుకుని కంటావు నువ్వు. ఫినిష్. హల్లెలూయా. When God visits you, the blessing begins. You know, the end of the waiting period and the patient period. God will bless you. His eyes run to and forth to show yourself strong. అందుకే అస్తమానము ఎవరైనా అడిగారు అనుకో, ప్రార్థన చేయండి, నాకు అది నాకు ఇది అని కాదు. గాడ్, ఐఎమ్ రెడీ. ఎందుకంటే దేవుడు ఆయన సంపూర్ణతతో సంఘాన్ని నింపి, సంఘాన్ని ఎక్కడ నింపాలంట? లోకంలో నింపాలంట. అంటే ఈ భూమి మీద ప్రతిదాన్ని ఎవరు నింపాలా? సంఘము. దేవుడు ఎవరి ద్వారా సమస్తాన్ని నింపాలా? సంఘము ద్వారా. అంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలంటే ఎవరి ద్వారా నెరవేర్చాలా? సంఘము. సంఘం అంటే ఎవరు? అందుకని ఇప్పుడు నీకు ఈ ఆశ ఉండాలంట. ఇఫ్ యువర్ ఐస్ హీస్ రన్నింగ్, చూస్తూ ఉంటాడండి, చూస్తూ ఉంటాడు. నీకేది లేదో అది కావాలి అంటావు, నీకేది లేదో అది కావాలా, వాళ్ళని చూస్తావు. కారు లేదా? ప్రభు కారు కావాలా? నెక్లెస్ లేదా? నెక్లెస్ కావాలా? ఇల్లు లేదా? నాయన ఇల్లు కావాలా? టీవీ లేదా? టీవీ. అవతలోడికి ఏది ఎక్కువ ఉంటే అది నీకు కావాలా? కానీ ఎప్పుడైతే దేవుని శక్తి నీలోని చూపిస్తాడో, అన్యజనులు వారి ఇష్ట వస్తువులు అందరూ నీకు ఇస్తారంట తీసుకొచ్చి. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ ప్లానింగ్. A wealth transfer will occur when God demonstrates His power through you. ఈ రోజు నుంచి ఎంత బలహీనులైనా అందరిలోని దేవుడు బలాన్ని నింపి వారి ద్వారా లోకానికి బయలుపరుచుకుంటాడు. నీ కాలనీలో, నీ ఇంట్లో, నీ బంధువులు ఎంతమంది రెడీగా ఉన్నారు దాని కొరకు? రైట్. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్. ఈ వచనము నా జీవితాన్ని మార్చేసింది. నేను దేవుని మీద వెయిటింగ్ కాదంట. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని కొరకు కనిపెట్టుకోవాలా? దేవుడు నా కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఈ వాక్య ప్రకారము దేవుడు నా కొరకు కనిపెట్టుకుంటున్నాడు. అంటే ఈరోజు నీవు అడిగిన ప్రార్థనను ఆయన 100% నెరవేర్చి తీరుతాడు. యు సీ దట్ నౌ. అప్పుడప్పుడు అనుకుంటావు, దేవుడు నాకు ఇస్తాడా, ఇవ్వడా? దేవుడు నా జీవితంలో చేస్తాడా, చేయడా? God is more interested to do in you than you want to do in yourself. ఓకే, ఇక్కడ లోకమంతటికి ఆయన ఇజ్రాయెల్ని గణపరచాలంటే ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అందరూ చెప్పండి, యేసయ్య నా చేతుల ద్వారా, నా జీవితం ద్వారా, నా కష్టాల్లో, నా బాధల్లో, నా వేదనల్లో ఒక అద్భుతాన్ని చేయను. ఆయన దేవుడు ఒక బానిసల ద్వారా ఈ అద్భుతాన్ని చేశాడా లేదా? ఎస్, గాడ్ డిడ్ దిస్ మిరకల్ త్రూ యువర్ స్లేవ్స్. దీనికి ఏమన్నా నీకు టీవీ ఛానల్ కావాలా? ఒక స్టేజ్ కావాలా? ఒక హాల్ కావాలా? ఒక స్థలం కావాలా? నీలో ఉండే బలము ఎక్కడైనా ఎప్పుడైనా బయటకు వస్తుంది. అది హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. ఆల్రైట్, చూద్దాం. అంటే ఏంటి? ఎ బిగ్ మిరకల్ మేక్స్ గాడ్ బిగ్. ఎ బిగ్ మిరకల్ మేక్స్ గాడ్ బిగ్. అందరూ చెప్పండి, ఒక పెద్ద అద్భుతము నా ద్వారా దేవుణ్ణి గొప్ప చేస్తుంది. సో ఇలాంటి ప్రార్థన మీరు చేయాలి. ఇఫ్ యూ డోంట్ ప్రే దిస్ ప్రేయర్, గాడ్ కెనాట్ డూ ఇట్. దేవుడు చూస్తున్నాడు అనమాట, నేను ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? ఒకసారి వెళ్దామమ్మా, చూడండి. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా అనే మీ ఎదుట ఎర్ర సముద్రం ఎండచేసి మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దానులో ఎండచేయదని చెప్పి సంగతి వారు తెలియపరచుకున్నారు. 23 చదవండి. 23 ఎందుకంటే చేశాడు అద్భుతము? ఎందుకంటే యెహోవా బాహువు బలమైనదని ఎంతమంది తెలుసుకోవాలంట? భూనివాసులందరూ. ఇఫ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ God cannot do these things. A big miracle expected. God is telling me, let my church prepare. మా వాళ్ళంతా కొంతమంది అంటారు వచ్చి, బ్రదర్ ఇప్పుడు వచ్చిన ప్రార్థన చేయండి అంటారు. ఏం ప్రార్థన అంట? ఒక స్త్రీ చిన్న కానుక వేసింది, కానీ ఆమె చిన్న కానుక అందా? ఆమె దృష్టిలో ఎంత కానుకది? పెద్ద కానుక. ఎంత వేసింది? 2 కాసులే. అది డబ్బుండేవాడికి చిన్న కానుక, కానీ ఆమెకి ఏ కానుక? కానీ ఆమె వేస్తున్నప్పుడు చిన్న కానుక అందా, పెద్ద కానుక అందా? పెద్ద కానుక. ఎవరికి? కొంతమంది అంటారు చిన్న ప్రార్థన. ఎందుకు చిన్న ప్రార్థన?
ఒక్కొక్కసారి విశ్వాసము గల ప్రార్థన విశ్వాసము గల ప్రార్థన, విశ్వాసము గల ప్రార్థన చిన్నదైనా పెద్దదైనా గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. సో యూ నీడ్ ఎ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. నీ కానుకలు కూడా విశ్వాస కానుక అనండి. యా, ఎ ఫెయిత్ ఆఫరింగ్ ఈజ్ వాట్ యూ సే. పెద్ద ప్రార్థన చిన్న ప్రార్థన ఇలాగ అనుకోవద్దు. దిస్ వాట్ గాడ్ డజంట్ డూ. గాడ్ వాంట్స్ టు డూ బిగ్ మిరకల్స్. ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే చాలా గొప్పగా ఆశీర్వదించు. అందరూ అద్భుతము అనండి, సూపర్ న్యాచురల్ అనండి ఇంగ్లీష్లో. ఎస్, దేవుడు ఇటువంటి అద్భుతాలు మన జీవితంలో చేయడానికి ఆయన కళ్ళు అంట నీ ఇంటి చుట్టూరు తిరుగుతున్నాయని చెప్పండి పక్కన వాళ్ళకి. నువ్వు ఎప్పుడైనా ఒక పెద్ద అద్భుతం అడుగుతావేమో నీ ద్వారా చేద్దాము అని, నువ్వేమో బైబిల్ పట్టుకొని క్రైస్తవుడు అని చెప్పడానికి సిగ్గుపడిపోతున్నావు. దేనికి సిగ్గుపడుతున్నావు? కానీ నువ్వు అద్భుతం చేసావనుకో నీ కాళ్ళ మీద పడతాడు. హల్లెలూయా. యు సీ దట్. అప్పుడు నువ్వు చెప్పాలి, వద్దు యేసయ్య మహిమ ద్వారా నాకు ఇది వచ్చింది కాబట్టి నువ్వు ఆయనకే మొక్కు అనాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నా. దిస్ ఈజ్ వాట్ గాడ్ డస్. అందరిలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయడానికి ఈ వాక్యం చెప్తున్నాడు ఈరోజు మీ జీవితంలో. ఎ బిగ్ మిరకల్. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎస్. ఎంతమంది నా ద్వారా, సంఘము ద్వారా ప్రపంచానికి గొప్ప అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నారు? అందరూ చెప్పండి. యేసయ్యా నా ద్వారా ప్రపంచమంతా నీ పేరు మహిమ కలుగునట్లు గొప్ప కార్యములు చేయండి. యెహోషువ కాలంలో కార్యములు చేయండి, మోషే కాలంలో కార్యములు చేయండి, అపోస్తుల కార్యములు చేయండి. దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన కళ్ళు దగ్గర ఆపేసి ఈరోజు నేను ఇంటికి వస్తానంటాడు ఆయన. ఐ విల్ టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ టు యువర్ హౌస్. అబ్రహాం విశ్వాసంతో నడుచుకుంటూ పోతున్నాడు, అవుతాడు దేవుడు. పద అబ్రహాం ఇంటికి వెళ్దాం. గాడ్ వాంట్స్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ బ్లెస్ హిస్ పీపుల్. ప్రే ఫర్ బిగ్ థింగ్స్, గొప్ప అద్భుతాలు అనండి. కొంతమంది అంటారు, ప్రభువా నాకు 10,000 కోట్లు ఆయన ఇస్తాడు, 10,000 కోట్లు, కానీ నువ్వు 1,00,000 కోట్లు ఉండేవాడు సో చెప్పగలవా? ఆడేమంటాడు, నా ఇక్కడ 10 రెట్లు ఉన్నాయి మీ దేవుడు వద్దు అంటాడు. అదే ఒక అద్భుతము చేశామనుకో, దేవుడే చేయగలిగిన అద్భుతము, డబ్బు ఉండేవాడు కాదు కదా, పేదోడు కాదు కదా, ప్రతి ఒక్కడు మోకరిస్తాడు ఆయన నామాన్ని ముందు. హల్లెలూయా. ఏ సూపర్ న్యాచురల్ మిరకల్. ఒక అద్భుతము అనండి. కేవలం వాక్యం అంటే ఏంటి? పక్కన చెప్పండి, వాక్యమే ఒక పెద్ద అద్భుతం అని చెప్పండి. ఇప్పుడు ఇందులో ఉందా లేదా? యా, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ మిరకల్. మళ్ళీ అనండి, పెద్ద అద్భుతాలు కూడా ఈ వాక్యంలోంచే వస్తాయనండి. బిగ్ మిరకల్స్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రింటెడ్ వర్డ్. బిగ్ మిరకల్స్. రైట్. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. చూడండి, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేస్తే, ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక అద్భుతము చేస్తే జీవితాంతము క్రైస్తవుల్ని గౌరవిస్తారు. చూడండి, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బతుకు దినములన్నిటి అతనిని. ఈరోజు ప్రార్థన, ఈ వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడి జీవితాన్ని మార్చేస్తుంది. నిన్ను చూచి అన్ని జనులందరూ నీ జీవితాంతము నిన్ను గౌరవిస్తారు. అందరూ చెప్పండి, యెహోషువ దేవుడు నా దేవుడు, మోషే దేవుడు నా దేవుడు. ఈ మెసేజ్ తర్వాత ఒక్క విశ్వాసికి కూడా అవమానం రాదు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఎస్, ఆస్క్ గాడ్ టు డూ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసింది కనుక వారు మోషేను గౌరవించి. చూడండి, దేవుడు అని ఎందుకు రాశాడో తెలుసా బైబిల్లో? ఇలాంటివి నీవు అడిగి నీ జీవితంలో, నీ దేశంలో నిన్ను ఇలా చేయాలని దేవుడు ఇక్కడ రాశాడు బైబిల్లో. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? పాటలు పాడేస్తూ ఉంటాం. మోషే కంటే గొప్పవాడు, యెహోషువ కంటే గొప్పవాడు. ఆమెన్, అయిపోయింది. నువ్వు మటుకు పేదోడివి. దేవుడు తనంతట తానే తన నామాన్ని ప్రత్యక్షపరచుకుంటాడా? నీ ద్వారా ప్రత్యక్షపరచుకుంటాడా? ఆయన దేనికి శిరస్సు అయి ఉన్నాడు? ఆయన శరీరం ఏంటి?
నీ ముఖం బాగుంది, గుండె ఆగిపోయింది, ఏమవుతుంది నీ ముఖం? కళ్ళు మూసుకొని చేస్తావు. అంటే నీ ముఖం బాగాలంటే ఏం బాగుండాలా? అందుకే ఆయన ముందు తలలో ఉండే సంపూర్ణతను శరీరము నింపుతాడంట, శరీరాన్ని. సో ద ఫుల్నెస్ ఆఫ్ ద హెడ్ విల్ ఫిల్ ద బాడీ. అందరూ చెప్పండి, దేవుని సంపూర్ణత ఆయన తల సంగమును నా శరీరాన్ని నింపుతాది. నేను నింపబడి లోకాన్ని నింపుతాను. మరి నీవు నింపబడి లోకాన్ని నింపాలంటే దేవుడిని ద్వారా ఏదో ఒకటి చేయాలా లేదా? ఈరోజు నువ్వు ఎటువంటి వాడివైనా ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక అద్భుతం చూస్తావు నువ్వు. ఎవ్రీ డే యు విల్ సీ ఎ డివైన్ మిరకల్. ఎంతమంది బతుకు దినములన్నీ క్రైస్తవుడైన నన్ను గౌరవించాలా దేశమంతా అనుకుంటున్నారు? ఎస్, దేవుడు అలా చేశాడు అనమాట. బతుకు దినములన్నీ అంటే ఒక్కరోజు కూడా నువ్వు తక్కువడు అని అనడానికి వీలు లేదనమాట. నువ్వు తక్కువడు అంటే ఎవరికి అవమానము? నీ తలకి. నీ తల ఎవరు? క్రీస్తు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? రైట్. ఎంతమంది దీన్ని ప్రేయర్ పాయింట్గా ప్రార్థించడం మొదలు పెడతారు? ఒక ప్రార్థన చేయండి, ఒక పెద్ద అద్భుతం చేయండి. కమ్ ఆన్, ప్రే ఫర్ 2 minutes నౌ. లెట్స్ బిగిన్ నౌ. చేయండి, బిగిన్ నౌ. అయ్యా, నన్ను నా ద్వారా ఒక గొప్ప కార్యం చేయి. నా ఊరంతా తెలిసేటట్టు, నా ఫ్యామిలీ అంతా తెలిసేటట్టు. నన్ను అందరూ అవమానపరుస్తున్నారు, నా కుటుంబంలో నన్ను చనుచూపు చూస్తున్నారు. నా కుటుంబం అంతా తెలిసేటట్లు ఒక అద్భుతం చేయి. నా ఊరు చూసేటట్లు, నా ఆఫీస్ అంతా తెలిసేటట్లు, నా క్లాస్ అంతా తెలిసేటట్లు, నా వ్యాపారస్తులందరూ తెలిసేటట్లు, నా అడ్మినిస్ట్రేషన్లో అందరూ తెలుసుకునేటట్లు, నా అసోసియేషన్లో అందరూ తెలుసుకునేటట్లు ఒక గొప్ప అద్భుతం చేయను. ఆయన కళ్ళు చూస్తున్నాయంట. ఎవరి ద్వారా బలాన్ని కనపరుచుకుందామా? హిస్ ఐస్ ఆర్ లుకింగ్ ఫార్. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్, హీ విల్ pour this in your life. Wow, I see angels coming and writing down what you are asking. నాకేం కనపడుతుందో తెలుసా? మీరు అడుగుతున్నవి దూతలు వచ్చి పేపర్ల మీద రాసుకొని పోతున్నాయి. హల్లెలూయా. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీకేమైనా అవమానాలు బాధలు ఉంటే ఈరోజే లెక్కెట్టుకో, రేపటి నుంచి ఉండవై. పక్కన వాళ్ళు చెప్పండి, నీ అవమానానికి ఈరోజు ఆఖరి రోజు అనండి. When you pray this prayer, it is the last day for your shame. అందరూ ఇది చిన్న చూపు చూస్తున్నారా ఈ దేవుడిని నమ్ముకున్నందుకు? పక్కన వాళ్ళు చెప్పండి, మళ్ళీ చెప్పండి, నీ అవమానానికి ఈరోజు ఆఖరి రోజు అనండి. ఎందుకంటే దేవుడి కళ్ళు నీ మీద పడ్డాయనండి. When you pray this prayer, ఆయన కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయంట. ఎవరి ద్వారా నా బలాన్ని చూపించుకున్నా. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసి ఆగిపోతాడంట, He will send angels to your house to do this miracle. Okay. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. చూడండి, దేవుడు నీకు తోడుగా ఉంటే మాటిమాటికి ఏదో ఒకటి ఇస్తానే ఉంటాడు. When God is with you, you enjoy your benefits every day. అందరూ చెప్పండి, నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా నాతో మాట్లాడి ఒక ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు. God will keep talking to you in every pain, problem and sickness and disease. తుదకు నిన్ను ఘనమైన స్థానానికి తీసుకొస్తాడు. హల్లెలూయా. He will finish great. ఇప్పుడు నీకుండే ఎన్ని టెంపరరీ, నీ అప్పులు, నీ రోగాలు, నీ బాధలు టెంపరరీ. యు ఆర్ జస్ట్ పాసింగ్. అందరూ కొంతమంది చెప్పండి, ఇంగ్లీష్ వచ్చిన చెప్పండి, నేను వీటి గుండా వెళుతున్నాను అంతే, టెంపరరీగానండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, ఐఎమ్ జస్ట్ పాసింగ్ బాయ్. ఎస్, అంతే. ఇవన్నీ నీ వెళ్తున్న పాసింగ్ బై అనమాట. నీ గురి వద్దకు నువ్వు వెళ్తావు, దాన్ని నువ్వు చేరుకుంటావు. చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇక్కడ ఆయన చిత్తం ఏంటంటే ఇజ్రాయేల్ పట్ల. ఇజ్రాయేల్ దేవుడు నా దేవుడు అని ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ చెప్పండి, ఇజ్రాయేల్ దేవుడు నా దేవుడు, మోషే దేవుడు నా దేవుడు, అబ్రహాము దేవుడు నా దేవుడు, యేసయ్య దేవుడు నా దేవుడు, పేతురు దేవుడు నా దేవుడు. పక్కన చెప్పండి, నీ దేవుడు నా దేవుడే. కానీ నీకేం చేశాడు?
నీకేమైనా చేస్తేనే అప్పుడు అనుకుంటావు నీ దేవుడు నాకు కావాలి అని. చాలామంది అడుగుతారు, బ్రదర్ నేను మీలాగా ఉండాలా, మీ అభిషేకం కావాలి, ఎందుకు ఏదో ఉందని. ఈరోజు అటువంటి తేడా గొప్పతనము మీ అందరిలో కలుగును గాక. God want to impart something in your life. Impartation. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏదో ఒకటి ఇస్తాడా ఇవ్వడా? ఎవ్రీ డే He will give you something. He will give you. ఇజ్రాయేలీలకి కష్టాలు వచ్చాయి, బానిసలు అయిపోయారు, బాధలు వచ్చేసాయి, కానీ వారికి 7 దేశాలు స్వాస్థ్యముగా తుదకు ఇచ్చేసి నక్షత్రముల వలె ఆ జనాలను చేసి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈరోజు నువ్వు ఎటువంటి శ్రమల్లో ఉన్నా నీవు వాగ్దానం వైపు వెళ్తున్నావు, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. ఆల్రైట్, లెట్ us see ఆయన చిత్తం ఏంటో. అండ్ టు మేక్ ది, అక్కడ ది దగ్గర నీ పేరు రాసుకోండి, టు మేక్ మీ అని రాసుకోండి, లేకపోతే నీ పేరు రాసుకోండి. అండ్ టు మేక్ ది, ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? అండ్ టు మేక్ ది హై అబౌవ్ ఆల్ నేషన్స్. అంటే దేవుణ్ణి ఎరగని ప్రతి వారికంటే పైన ఎవరు ఉండాలా? ఎరిగిన వారే ఉండాలా. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎరిగిన వారు పైన ఉండాలా, ఎరగని వారు పైన ఉండాలా? అండ్ టు మేక్ ది హై అబౌవ్ ఆల్ నేషన్స్ which he has made in praise and in name and in honor, that thou may be holy people unto the Lord thy God he has spoken to thee. తెలుగులో చూడండి, తాను సృజించిన అన్యజనుల కంటే, తాను సృజించిన ధనికుల కంటే, తాను సృజించిన బలము గలవారి కంటే, తాను సృజించిన గొప్పవారి కంటే దేవుణ్ణి ఎరిగిన నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు దేవుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. That means there is no reference point to be higher than your point. ఎంతమందికి అర్థమైంది ఇందాక చెప్పిన పాయింట్? అంటే పలానా వాళ్ళు చూసుకొని వాళ్ళు నాకంటే గొప్ప అనడానికి లేదు. ఎవరైనా రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటే నీ పేరే తీసుకోవాలా. అంటే హెచ్గా ఉంటే ఎవరు ఉండాలా? ఈరోజు నీ యాత్ర మొదలవుతుంది. తాను సృజించిన సమస్త జనముల కంటేను, తాను సృజించిన సమస్త ఉద్యోగముల కంటేను, తాను సృజించిన సమస్త పదవుల కంటేను, తాను సృజించిన సమస్త దేశముల కంటేను యేసుని ఎరిగిన వారికి మాత్రమే కీర్తి ఘనత పేరుకున్నట్లు ఆయన నీతి పనిచేస్తాడండి. దేవుని చిత్తము అనండి. ఎంతమందికి అర్థమైంది దేవుని చిత్తం అంటే? బ్రదర్ దేవుని చిత్తం ఏంటి బ్రదర్ నా పేరు అంటే ఇలాగ పక్కన చూసి ఇలాగా అనండి. అంటే పైకి వెళ్ళిపోవడం కాదు, యూనో దట్ ఈస్ నాట్ గోయింగ్ అప్, గోయింగ్ ఇన్ ద స్పిరిట్, రైజింగ్ హై. హల్లెలూయా. నీకు చదువు లేదా, డబ్బులు లేవా, ఏమీ లేవా? సమస్త చదువుల కంటేను ఇప్పుడు దీనికి నువ్వేం చేయాలా? తగ్గింపు అనండి. తగ్గింపు ఎందుకో తెలుసా? నీవు హెచ్చించిన తర్వాత నేను అనకుండా మహిమ ఎవరికి ఇవ్వాలా? దేవునికి. దేవుని ద్వారే నేను బ్లెస్ అయ్యా. నువ్వు బ్లెస్ అయ్యావు, నీకు మంచి పేరు వస్తుంది, ఘనత వస్తుంది, కానీ బయటికి నీకు పేరు వస్తుంది, కానీ లోపల ఏమన్నాలో తెలుసా? నా దేవుడే అతికిచ్చాడయ్యా, నీకు స్తోత్రం అని అనుకోవాలి. ఇప్పుడు నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 11 verse 3. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగచేసెను. అదీగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఎంతమంది దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు అనుకుంటున్నారు? ఈరోజు ఎవరెవరింట్లో నిన్ను తిట్టారో నువ్వు ఏం చేస్తావు? ప్రార్థన అత్తమాలం బైబిల్ అంటావు, మోకాజు ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుకుంటావు, స్తోత్రం అంటావు, హల్లెలూయా అంటావు. దేవుడి పిచ్చి పట్టుకుంది. దేవుడా దేవుడు అంటే గాల్లో దింప దేవుడే ఎవరైనా ఎత్తాడా నీకు అని నిందలు పడుతున్నావు, అవమానాలు పడుతున్నావు. దేవుడే ఉంటే ఈ రోగం ఎందుకు పోలేదు, దేవుడే ఉంటే ఈ అప్పులు ఎందుకు అని అనేకులు నిందలు పెట్టి నేను అవమాన పాలైపోతావేమో అనుకుంటున్నావేమో. నువ్వు దేవుడు ఆయన నామమును ఎరిగినవాడు గనక దేవుడు నీ గొప్పతనాన్ని ఎక్కడా తగ్గనివ్వడు, నీ అవమానాన్ని కూడా. మోషే పారిపోయాడు తప్పు చేసి, అరే అనవసరంగా చంపేశాను, అనవసరంగా పొరపడేశాను, పారిపోయాడు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వాడు కాబట్టి దేవుడు అవమానాన్ని రెట్టింపు ఘనతగా మార్చాడు. ఏ దేశానైతే వదిలి వెళ్ళిపోయాడో అదే దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి, ఏమండి ఫరో రాజు సేవకులకి రాజు గొప్పడవ్వాలా, బయటోడు గొప్పడవ్వాలా? రాజు గొప్పడవ్వాలా. కానీ ఎవరు గొప్పడయ్యాడంట ఫరో సేవకుల దృష్టిలో?
మోషే. హల్లెలూయా. అంటే ఏంటి? అన్యజనుల ఘనత కంటే, వారికంటే గొప్ప అద్భుతాలు దేవుడు నీ ద్వారా చేయబోతున్నాడు. ఏ ఇంట్లో ఎవరెవరైతే నేను అవమాన మాటలు అన్నారో, ఎవరెవరైతే నేను అవమానపరచబడిపోతాను, ఈ రోగం తగ్గకపోతే, ఈ అప్పులు పోకపోతే, ఇవన్నీ జరగకపోతే అని అవమానపరచబడుతున్నామేమో, దేవుడు నీ అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డాడో, ఏ దేశంలో పారిపోయాడో భయపడి దశ నెరవేరక, అదే దేశంలో దేవుడు మిక్కిలి గొప్పవాడిగా చేశాడు. ఏ ఇంట్లో ఏ నోరు నేను అవమానపరుస్తుందో, ఎక్కడెక్కడ నేను అవమానం అయిపోతాం అనుకుంటున్నావో అక్కడే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ ఘోరమైన అవమానాన్ని దేవుడు మిక్కిలి గొప్పగా చేస్తాడు అని చెప్పండి. దట్స్ వాట్ గాడ్ డస్. దట్స్ వాట్ గాడ్ డస్. అరే, ఈ రోగం పోకపోతే మీరు అనుకోవచ్చేమో, చాలామంది ఏమంటారు తెలుసా, ప్రభువా నాకు ఈ రోగం ఉంది కనుక నువ్వు నన్ను స్వస్థపరచు, అప్పుడు అతను స్వస్థపరుస్తా. అలా నడవదు. ఎలీషా శరీరము కుళ్ళిపోయింది, చనిపోయాడు. కానీ అతని ఎముకను తాకితే ఏమైంది? సాములేదు. నీలో అభిషేకం ఉంటే, నీకు ఎయిడ్స్ ఉన్నా నీవు 100 మంది ఎయిడ్స్ రోగులను బాగు చేయొచ్చు. ఆ తర్వాత నువ్వు బాగుపడతావు. ఎంతమందికి అర్థమైంది? నీలో షుగర్ ఉందా, బీపీ ఉందా, నీవు అనేక మంది మృతులు లేపిన తర్వాత నీ రోగం తగ్గించుకోవచ్చు నువ్వు. పక్కన చెప్పు, నీ బలహీనత దేవునికి అడ్డు కాదు అని చెప్పండి. గాడ్స్ గ్లోరీ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ వీక్నెస్. సో సరెండర్ దట్ వీక్నెస్. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు నేను, లోకం ఏమంటుంది, నేను బలహీనుడు అయిపోయాను, అప్పులు పాలైపోయాను, ఇల్లు అమ్మేసుకున్నాను, ఉద్యోగం పోయింది, మా ఆయన వదిలేశాడు, నా పెళ్ళం వదిలేసింది, నా కొడుకు నాకేం పోషించను అంటున్నాడు. నీవెప్పుడు బలహీనుడువో, ఎప్పుడు చేతగాని ఓడువో, ఎప్పుడు వీలు లేదో దాన్నే దేవుడు వాడుకుంటాడు. దాన్నే దేవుడు గొప్ప. అందుకనే ఇతరులు చేతపడి చేశారు, నాకు ఆస్తి పంచలేదు, మా అన్నదమ్ములు మోసం చేశారు, వాళ్ళు పోనే, అన్నీ పోనే. అయినా నీవు దేవునికి సరెండర్ చేసుకుంటే, ఈరోజు ఈ ప్రార్థన చేస్తే, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ దోచుకోబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ధనికుడిగా చేయబోతాడు. హల్లెలూయా. యు సీ దట్ నౌ, దిస్ ఇస్ ద సేమ్ గాడ్ హూ విల్ డూ దిస్ థింగ్స్. ఈరోజు నా పరిస్థితులన్నీ మారిపోతాను. ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ చేంజింగ్? స్టాండ్ అప్ ఇన్ యువర్ ప్లేసెస్. స్టాండ్ అప్ ఇన్ యువర్ ప్లేసెస్. అస్తమానం దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? స్వస్థత, నీతి కరెక్టే, పరిశుద్ధత కరెక్టే. దేవుడిని హెచ్చించిన తర్వాత ఆ హోదా కోసమైనా నువ్వు నీతిగా ఉంటావు నువ్వు. అందుకే ఆయన ఏమంటాడు, నేను మిమ్మల్ని క్షమించి ఆయనతో కూడా పరలోక స్థలములలో ఆయనతో పాటు ఏం చేశాడంట? కూర్చోండబెట్టాడంట. ఎంతమంది తెలిసి వచనము? రైట్. God has exalted your position so that you will be righteous and holy. Hallelujah. So come on, start praying your prayer now. God, here I am. ఇదిగో ప్రభువా, నీ బలహీనతలు అడ్డు కావు, నీ రోగాలు అడ్డు కావు, నీ అప్పులు అడ్డు కావు, నీకు వచ్చే జీతం అడ్డు కాదు, నీ పరిమితి అడ్డు కాదు. దేవుని కళ్ళు తిరుగుతున్నాయి. గాడ్స్ ఐస్ ఆర్ వాచింగ్ మై సన్. ఈరోజు నీకు రోగం వచ్చేసిందా? నేను నీకు బలాన్ని ఇవ్వగలను. అప్పులు పాలైపోయావా? నిన్ను అప్పిచ్చువానిగా చేయగలను. హల్లెలూయా. ఈరోజు భర్త వదిలేశాడా? నేను దిక్కులేని దాని అయిపోయావా? అనేకులకు దిక్కుగుండే స్త్రీగా నేను చేయగలను. హల్లెలూయా. అనేకులను ఆదరించే స్త్రీగా నేను మార్చగలను. నా పేరు యెహోవా జైరే, యెహోవా రాఫా. నేను సమస్తమును సాధ్యము. అసలు నీకు ఎవరూ సహాయం చేయట్లేదా? దేవుడు కళ్ళు తిరుగుతూ ఉన్నాయంట. మనిషి కళ్ళు నిన్ను మానేశాయేమో ఆశీర్వదించడము, గొప్పవారు చూడడం మానేశారేమో, బంధువులు చూడడం మానేశారేమో, కానీ యెహోవా కళ్ళు చూస్తున్నాయి. అయ్యా, ఈరోజు నన్ను నా కుటుంబాన్ని వాడుకో నాయన. గొప్ప కార్యాలు నా ద్వారా చేయి. సమస్త జను కంటే నేను హెచ్చిస్తానన్న ఇది నీ చిత్తము. ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను. నా అవమానాలని, నా బాధల్ని ఐఎమ్ సరెండరింగ్ టు యూ. ఎక్కడ అవమానం జరిగిందో అదే మోషేకి గొప్ప ఘనత నీవు ఇచ్చావయ్యా. ఎవరెవరైతే నువ్వెందుకు పనికిరావు ఈ జీవితంలో, నువ్వు చదువుకోలేదు, నువ్వు సరిగ్గా చేయలేదని నిన్ను నిందించారో, ఈరోజు నీ హద్దులను నువ్వు పొరపాటు చేశాను అనుకుంటున్నావా? ఈరోజు ఈ ప్రార్థన దేవుడు నీ జీవితాన్ని చరిత్రలో తిరిగి రాసేస్తున్నాడు. దేవుడు నిన్ను అక్కడ ఉండే వారందరికంటే నేను హెచ్చిస్తాడు ఈరోజు. లార్డ్ జీసస్, బ్లెస్ దెమ్, రిలీజ్ దెమ్, anoint them today. ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. రిలీజ్ దెమ్ టుడే, బ్లెస్ దెమ్ టుడే, హానర్ దెమ్ టుడే. నీ నామాన్ని గణపరచడానికి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన.
యు ఆర్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ టు దీస్ బాడీస్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అటువంటి అనుభవ జ్ఞానం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచొని సాక్ష్యాలు చెప్తారు. ఇటువంటి జీవితాలు ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.